ప్రియులారా, ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోనికి వెళ్దాము. అందరూ కూడా ఏకీభవించగలరని నా మనవి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు నాయన. మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఆయన ఈ కాన్ఫరెన్స్‌లో మీ మాటలను మేము నేర్చుకోవాలని మమ్ములను ఆయుత్తపరిచిన విధానమును బట్టి వందనములు నాయన. నేర్చుకుంటున్నటువంటి ప్రతి మాట మేమందరము కూడా నాయన మా మనసులో ముద్రించుకుని అనేకులకు అందించగలిగే సమర్థమైన పిల్లలుగా, మీ పిల్లలుగా మేమందరం ఉండటానికి సహాయమును దయచేయండి. చెబుతున్న మాటలు అలాగున్నవో లేవో అని బైబిల్‌ని పరిశీలించుకునే మంచి జ్ఞానమును కూడా మాకు అనుగ్రహించండి. చెబుతున్న మాటలను మర్చిపోకుండగా పుస్తకమందు లిఖించుకునే జ్ఞానమును కూడా మీ పిల్లలకు ఇచ్చి నడిపించండి. నాకును మీ పిల్లలకును సంయోచితమైన జ్ఞానమును ఇచ్చి నడిపించమని, ఎటువంటి ఆటంకము అవాంతరాలు రాకుండగా, టెక్నికల్‌గా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండగా సజావుగా మీ వాక్యమును మేము నేర్చుకోవటానికి మమ్మలను నడిపించమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసు ప్రభువు వారి ఉన్నతమైన నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు మనం నేర్చుకొనబోతున్నటువంటి పాఠం పేరు నమ్మకమైన మంచి దాసుడివా, సోమరివైన చెడ్డ దాసుడివా. నమ్మకమైన మంచి దాసుడివా, సోమరివైన చెడ్డ దాసుడివా. మనందరికీ తెలిసిన విషయాలనే మరలా గుర్తు చేయటం ఆవశ్యకము అని నేను అనుకుంటున్నాను. అసలు మనమందరం ఏమనుకుంటాము అనంటే, కాన్ఫరెన్స్‌లో ఒక క్రొత్త అయ్యగారు వచ్చి వాక్యం చెప్తున్నారు అనంటే, క్రొత్త విషయాలు నేర్పించబోతున్నారు అనుకుంటాం. కానండి, క్రొత్త విషయాలంటూ కాదు కానీ, పాత విషయాలే అనుకుందాం. పాత విషయాలే మనం ఒక్కసారి రివిజన్ చేసుకుంటే, మనకెంతవరకు గుర్తుందో, లేదా మనం ఎంతవరకు పాటిస్తున్నామో అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఆత్మఫలాలు అని 9 అని మనం చెబుతుంటాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇలా 9 అని మనం చెబుతుంటాం. ఇప్పుడు ప్రేమ నేర్చుకున్న వారికి సంతోషం అనేది క్రొత్తది. అది నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రేమ, సంతోషం నేర్చుకున్న వారికి ప్రేమ, సంతోషం, తర్వాత సమాధానం. అది క్రొత్తది. ఆ మూడవది నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం 3 నేర్చేసుకున్న వారికి ఇక నాలుగవది సాత్వికం అనుకుందాం. సాత్వికం నేర్చుకోవాలి. ఇప్పుడు నాలుగవది నేర్చుకుంటున్నాం కాబట్టి మూడవది వదిలేద్దామా? ఇప్పుడు ఐదవది నేర్చుకుంటున్నాం కాబట్టి నాలుగవది వదిలేద్దామా? 9వది నేర్చుకుంటున్నాం కాబట్టి ముందున్న 8 వదిలేద్దామా? కాదు కదా! అంటే ఈరోజు క్రైస్తవ సమాజం కూడా అలానే మనకు లోకంలో కనిపిస్తుందండి. ఈ విషయం మనం నేర్చుకున్నాం కాబట్టి, మనం ఒక్కసారి ప్రవర్తించాం కాబట్టి, ఇక రెండవసారి ఆ విషయం మనం నేర్చుకోనవసరం లేదు. ఆ విషయంలోనికి మనం వెళ్ళనవసరం లేదు. అనుకుంటూ విషయాలు నేర్చుకోవటమే కాకుండగా, విషయాలను అవలంబించటం కూడా క్రైస్తవ సమాజం మర్చిపోతుంది. మీ అందరికి ఇది బాగా గుర్తుండాలి. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటిది ఏమిటి అంటే, నమ్మకమైన మంచి దాసునివా, సోమరివైన చెడ్డ దాసునివా అనంటే, ఇది యేసుప్రభు ఆల్రెడీ ఉపమాన రూపకంలో మనకు చెప్పేశారు కదండీ తలాంతుల గురించి. ఇప్పుడు మరలా మీరదే గుర్తు చేస్తున్నారు అనంటే, నేర్చుకున్న దానిని గుర్తు చేయటం ఏంటి అని అందరూ కాదు, ఒకరిద్దరైనా అనుకోవచ్చు. ఒకరు అనుకోకపోతే వెరీ వెల్. కానీ అనుకుంటే మాత్రం వారికి మాటలు. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పేశారు కాబట్టి, ఆ విషయం మనం నేర్చుకున్నాము కాబట్టి, అది దాటి
ఇప్పుడు ఇంకా ప్రకటన గ్రంథంలోని పెద్ద పెద్ద అంశాలను నేర్చుకోవాలని అనుకుంటే నేర్చుకోవచ్చు, కాదనటం లేదు. కానీ ఆల్రెడీ నేర్చుకున్న విషయాలను మనం ఎంతవరకు ప్రవర్తిస్తున్నాము అనేది ముఖ్యము అండి. ఈరోజు కూడా చాలామంది బైబిల్‌లోని విషయాలను నేర్చుకోవాలి అని, క్రొత్త విషయాలను వెలికి తీయాలి అని, ఎవరో కనిపెట్టిన డాక్ట్రిన్‌లు కూడా చదువుతూ, ఎవరో నేర్పించే ఆల్రెడీ ఉన్నటువంటి మూలనున్నటువంటి వాటిని క్రొత్తగా చెప్పాలనుకుని బైబిల్‌ని పరిశీలన చేస్తున్నామని చెబుతూనే వక్ర మార్గానికి వెళ్ళిపోయేవారు లోకంలో మనకి కనిపిస్తున్నారు. కాబట్టి క్రొత్తవి, క్రొత్తవి, క్రొత్తవి అనుకుంటూ వెళ్ళిపోతే అధిక విద్య మనిషిని వెర్రివానినిగా చేస్తుంది. సొలొమోను గారే మనకి ప్రసంగి గ్రంథంలో చెప్పారు. మనందరికీ తెలుసు. కాబట్టి క్రొత్తవి అంటూ ఎక్కువ నేర్చుకోవాలంటూ కాదు కానీ, అది నేర్చుకుంటం మంచిదే కానీ, నేర్చుకున్నవి కూడా ఎంతవరకు మనం అనుసరిస్తున్నాము అనే దాని మీద మనం ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి. జ్ఞానము మనిషిని ఉప్పొంగజేస్తుంది. ప్రేమ మాత్రమే మనిషిని క్షేమాభివృద్ధిలోనికి నడిపిస్తుంది. ఇది ఈ పాఠానికి ఉపోద్ఘాతం. రైట్. ఇంకా ముందుకు మనం వెళ్దాం. నమ్మకమైన మంచి దాసునివా? సోమరివైన చెడ్డ దాసునివా అనంటే, ఇందులో మనకి కామన్‌గా కనిపిస్తుంది ఏంటి అనంటే దాసరికం. దాసుడు అనే మాట. ఇప్పుడు దాసుడు అనే ఈ మాట వచ్చింది అనంటే అర్థం, దాసుడు ఉన్నాడు అనంటే వానికి యజమానుడు కూడా ఉన్నాడని అర్థం. ఉంటాడని అర్థం. రైట్. ఆలోచన చేద్దాం. రాజు ఉన్నాడంటే అర్థమేంటి? రాజు పరిపాలించటానికి ప్రజలు కూడా ఉన్నారు కాబట్టే రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అలాగే ప్రజలు పరిపాలకులు ఎవరైతే ప్రజలు అని మనం అనుకుంటున్నామో, నియోజకవర్గం అని ఏదైతే మనం అంటున్నామో, ఆ వర్గం ఉంది అనంటే వీరికి రాజు ఉన్నాడని కూడా అర్థం. ఇప్పుడు వీరిరువురు ఉన్నారంటే వీరికి చట్టం ఉందని కూడా అర్థం. అలాగే ఇప్పుడు దాసుడు ఉన్నాడు అనంటే యజమానుడు కూడా ఉండే ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ సోమరివాడైన చెడ్డ దాసునికైనా, అటువైపు ఉన్నటువంటి నమ్మకం కలిగిన మంచి దాసునికైనా యజమానుడు ఒకడే అని మాత్రం గుర్తెరగండి. రైట్. ఇప్పుడు ఈ విషయాల గురించి బైబిల్‌లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటేంటో మనం ముందుగా చూద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు చూడండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుంటుంది అని అంటున్నాడు. మీకు తెలిసిన విషయమైనా మరొకసారి గుర్తు చేస్తున్నానండి. పరలోక రాజ్యం అంటున్నాడు. అది ఎలా ఉంటుంది అనంటే, దాసులను పిలిచి వారికి ఆస్తిని అప్పగించిన యజమానుడు గురించి కూడా చెబుతూ, ఆ యజమానుడు దాసులను పిలిచి ఆస్తిని అప్పగించినట్లుంటుంది అని చెబుతున్నాడు. ప్రియులారా, పరలోక రాజ్యం అంటే ఏంటండి? ఇది మనకు అర్థమైనప్పుడు ఇందులోని విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఈ ఉదాహరణను మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఆ యజమానుడు ఆ దాసులకు సామర్థ్యము కలిగిన దాసునికి 5 తలాంతులు, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన వానికి 2 కాసులు, అంతకంటే 2 తలాంతులు, కాసులు కాదు తలాంతులు, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన వానికి 1 తలాంతును ఇచ్చినట్టు మనం బైబిల్‌లో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే పరలోక రాజ్యం అంటే ఏంటో అర్థమైనప్పుడే ఈ విషయాలు కూడా మనకు అర్థమవుతాయి. ఆయన ఈ మాటను స్టార్ట్ చేయటంలోనే పరలోక రాజ్యము అని స్టార్ట్ చేయటం జరిగింది. చెప్పండి ఇప్పుడు. పరలోక రాజ్యము అంటే ఏమిటండి? కొంతమంది అనుకుంటున్నారు, పరలోక రాజ్యము అనంటే పరలోకము అని. 3 లోకాలున్నాయి. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. ఆ పాతాళ లోకంలో ధనవంతుడు నరకంలో బాధపడుతుంటే, ఆ నరకంలో ధనవంతుడు బాధపడుతూ ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని ఎవరినంటే లాజరుని. అంటే ఆ పాతాళ లోకంలోనే
పరదేశు, ఆ పాతాళ లోకంలోనే వేదనకరమైన చోటు, ఆ రెండిటికి మధ్యలో అగాధం. ఈ 3 లోకాల గురించి మనకు తెలుసు. పరలోకం గురించి, భూలోకం గురించి, పాతాళ లోకము గురించి. అయితే ఇప్పుడు పరలోక రాజ్యము అని చెప్పారు కాబట్టి, ఇది పరలోకము అని అనుకుందామా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. పరలోక రాజ్యము మీద మనం ఒక్కసారి కొద్దిసేపు కాన్సంట్రేషన్ చేయగలిగితే, పరలోక రాజ్యం గురించి స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే చూద్దాం. వేరొక చోట ఏమైనా చెప్పారా అని. ఓకేనా? రైట్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడేముందో చదువుతున్నాను. ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పెను. ఏలయనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలియున్నది. పరలోక రాజ్యం ఎవరిని పోలియున్నది? మంచి విత్తనం విత్తిన మనిషిని పోలియున్నది. ఇప్పుడు ఇది మనకు అర్థం కావాలంటే ఇదే అధ్యాయము, అంటే 13వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. 37, 38 వచనాలు కలుసున్నాయి. అవి చదువుకుందాం. అందుకు ఆయన ఎట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. అర్థమైపోయింది అనుకుంటున్నా మీకు క్లియర్గా. పరలోక రాజ్యము మంచి విత్తనము విత్తిన మనిషిని పోలి ఉన్నది. మంచి విత్తనం విత్తిన మనిషిని పోలి ఉన్నది పరలోక రాజ్యం. మరి పరలోక రాజ్యం అంటే మనిషిని పోలి ఉంటే ఆ మనిషి ఎవరు అని అంటే 37వ వచనం చూస్తే, మంచి విత్తనం విత్తువాడు ఎవరు? మనుష్య కుమారుడు. అంటే పరలోక రాజ్యం అంటే మనుష్య కుమారుడా? గమనించాలి. అంతేనా కదా? పరలోక రాజ్యము అంటే మనుష్య ఇదేంటండి కొత్త బోధలాగా ఉంది అనుకుంటున్నారు కదా? ఏం వరి అవ్వకండి, క్లియర్ గా చెప్తాను. పరలోక రాజ్యం అంటే మనుష్య కుమారుడు అని ఉంది ఇక్కడ. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభువు వారు. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువు వారు. మీకు ఇంకా క్లియర్ గా చెప్పేస్తున్నాను. మత్తయి సువార్త అదే 13వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆయన మరియకు ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము అంటే మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అంటే యేసుప్రభు వారు ఎలా ఉన్నారంటే ఆవగింజను పోలి ఉన్నాడు. యేసుప్రభు ఎలా ఉన్నాడంటే ఆవగింజను పోలి ఉన్నాడు. ఇంకా క్రింద, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించునంత చెట్టగును చెట్టగును చెట్టగును. ఒకప్పుడు గింజ, తర్వాత చెట్టు. అంటే ఒకప్పుడు మనిషి కుమారుడు, తర్వాత సంఘం. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు క్లియర్ అర్థమైంది కదా? ఒకప్పుడు మనిషి కుమారుడు, ఇప్పుడు ఆయన కోటాను కోట్ల మంది క్రైస్తవులు కలిపిన ఆయన ఇప్పుడు యేసుప్రభు. కోటాను కోట్ల మనుషులను కలిగిన ఆయన యేసుప్రభువు. ఈరోజు ప్రపంచంలో అనుకుందాం, క్రైస్తవ్యం మతం కాదు, లోకం మతం అని పేరు పెట్టింది. మనం మాటకి అనుకుందాం, ఏ మతం ఎక్కువగా పిలువబడుతుంది, ఎక్కువ మనుషులతో నిండి ఉన్నది అని అంటే అది క్రైస్తవ్యం అని మాత్రం మనం చెబుతున్నాం. హిందువులైనా, ముస్లింలైనా, ఇస్రాయేలీలైనా సరే, ఈ రోజు నాస్తికులైనా సరే, వీళ్ళందరూ కూడా క్రైస్తవ్యం తర్వాతే ఉన్నారు. వీళ్ళందరూ చిన్ని చిన్ని మొక్కలు. మరి చెట్టు ఏంటి అని అంటే అది క్రైస్తవ్యం. ఓకే, క్లియర్ అయిపోయింది కదా? ఇప్పుడు పరలోక రాజ్యం అంటే క్రీస్తుతో స్టార్ట్ అయ్యి సంఘంతో ఇంకా అది విస్తరిస్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది పరలోక రాజ్యం అని చెప్పాడు ఇక్కడ. ఇంకా క్లియర్ గా ఎక్స్పాండేషన్ గురించి ఇంకా క్లియర్ గా చూస్తే 33వ వచనం చూడండి. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది.
పరలోక రాజ్యం అంటే సంఘం మనం అనుకున్నాం కదా! అయితే ఇప్పుడది ఎలా అవుతుంది అని అంటున్నాడు? పుల్లని పిండిని పోలి ఉన్నది అని అంటున్నాడు. అంటే పిండి ఎలాగైతే పులిసిన తర్వాత పొంగుతుందో, మనం నానబెట్టిన పిండి కొద్దిగా అయినా సరే, అది పులిసిన తర్వాత దానిని తినేటప్పుడు ఇడ్లీలైనా, లేకపోతే దోసెలైనా, లేకపోతే ఇంకొక రకమైనవేవైనా సరే ఆ పిండి ద్వారా చేయబడినవి ఎంత పెద్దగా ఉంటాయి. మనం నానబెట్టినప్పుడు చిన్ని చిన్ని పప్పుల ధాన్యాలను నానబెట్టాము. అది పొంగిన తర్వాత స్నాక్స్‌గా తయారైతేనో, లేకపోతే ఈటింగ్ ఫుడ్‌గా ఏదైనా తయారైన తర్వాత చూడండి ఎంత పెద్దదవుతుందది. ఆకారం పెద్దగా మారిపోతుంది. చిన్నగా నువ్వు పులియబెట్టావు, పెద్దగా అది పొంగిపోయింది. అంటే అర్థం ఏంటన్నమాట? ఎక్స్‌పాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కడిగా పరలోకములో నుంచి కన్యమరియ గర్భమున ఒక అనామకునిగా పుట్టాడు అని అనుకుంటుంది లోకం. కానీ ఈరోజు ఆ యేసు ప్రభువుని నమ్ముకుని చాలా మంది బాప్తిసం తీసుకుని క్రీస్తుని బోధిస్తూ, క్రీస్తుని విశ్వసిస్తూ ఎంతమందిగా క్రైస్తవ్యం పిలువబడుతుందో మీకు అర్థమవుతుంది. అంటే పరలోక రాజ్యము వేరు, పరలోకము వేరు. పరలోకము అనంటే మనమందరము వెళ్ళబోయే లోకం. ఆ లోకంలో తండ్రున్నాడు, దేవుడున్నాడు. పరలోకం అది. మరి ఇది పరలోక రాజ్యము ఇది. రాజ్యము అంటే ఏంటి? రాజ్యం భారత రాజ్యం అంటారు. అంటే భారతదేశం. పాకిస్తాన్ రాజ్యం, అమెరికా రాజ్యం అంటారు. ఇంకా బాగా మీ అందరికి తెలిసిన మాట అగ్రరాజ్యాలు అని విన్నారా? అమెరికాని, లండన్‌ని, అది ఇంగ్లాండ్‌ని, ఆస్ట్రేలియాని, రష్యాని ఇలాంటి పెద్ద పెద్ద ధనంలో కూడా, టెక్నాలజీలో కూడా పేరుగాంచిన దేశాలను అగ్రరాజ్యాలు అంటున్నాం. అంటే అగ్రదేశాలు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. అంటే పరలోక రాజ్యం అంటే పరలోక దేశం. దేశం అంటే మనుషులు మనం. అక్కడ లోకం ఉంది. ఆ లోకానికి వెళ్ళబోయేవారు భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్న మనమేమో పరలోక రాజ్యం, అదేమో పరలోకం. క్లియర్ అయిపోయింది కదా! రైట్. ఇప్పుడు పరలోక రాజ్యము ఎలా ఉంది అని యేసు ప్రభువు చెబుతున్నారక్కడ. ఇప్పుడు మత్తయి సువార్తకి వచ్చేద్దాం. అది 25వ అధ్యాయానికి. మన వచనాలకు వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో పరలోక రాజ్యం అంటే సంఘం అన్నమాట. పరలోక రాజ్యం అంటే పరలోక సంఘం. రాజ్యం అంటే సంఘం. పరలోక సంఘం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అంటే సంఘం ఎలా ఉంది? ఆస్తిని తీసుకున్నదిగా ఉంది. 5 తలాంతులు తీసుకున్నదిగా, 2 తలాంతులు తీసుకున్నదిగా, 1 తలాంతు తీసుకున్నదిగా ఉందన్నమాట. అంటే మనమందరము కూడా క్రీస్తు వారమైతే, సంఘము అయితే మనమందరం కూడా ఎలా ఉన్నామన్నమాట? తలాంతులు తీసుకున్న వారము. ఏ తలాంతు లేదని మాత్రం అనకండి. 1 తలాంతైనా మీకుంది. ఆలోచిస్తున్నారు కదా! నాలో ఏ టాలెంట్స్ లేవండి. నేను దేవుని కోసం ఏమీ చేయలేనండి. నా వల్ల ఏమీ అవ్వదండి. ఒకవేళ ముసలి వాళ్ళైతే నేను కాటికి కాలు చాచానండి. రేపో మాపో పోతానండి. నాకెందుకండి దేవుని పని అనుకోకండి. నీకు 1 తలాంతైనా ఉందండి అని దేవుడు అంటున్నాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? 5 తలాంతుల సామర్థ్యం కలిగిన వానికి 5 ఇచ్చాడు. 2 తలాంతుల సామర్థ్యం కలిగిన వానికి 2 ఇచ్చాడు. 1 తలాంతు సామర్థ్యం గల వానికి 1 ఇచ్చారు. ఇప్పుడు ఆ తలాంతులను వారు ఎలా వాడుకున్నారో, ఎలా చేశారో మనందరికీ తెలుసు. 5 తీసుకున్నవారు 5కి 5 సంపాదించాడు. 2 తీసుకున్న వారేమో 2కు 2 సంపాదించారు. 1 తీసుకున్న వాడేమో వాడు 1కి 1 సంపాదించకపోగా దాన్ని తీసుకుని వెళ్లి భూమిలో కప్పిపెట్టాడు. 1 తలాంతు తీసుకున్న వాడిని భూమిలో కప్పెట్టి తర్వాత లెక్క అప్పచెప్పవలసిన సందర్భంలో ఏమంటున్నాడో తెలుసా? నీవు విత్తని చోట కోయువాడువును,
చల్లని చోట కూర్చువాడునై ఉన్నావు కదా, నువ్వు కఠినుడివి, కాబట్టి ఇదిగో నీ తలాంతు నువ్వే తీసుకో, నేను భూమిలో పాతి పెట్టేసాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇతనెవరు? సోమరివాడైన చెడ్డదాసుడు. మరి 5కు 5 సంపాదించిన వ్యక్తి ఎవరు? నమ్మకమైన మంచి దాసుడు. ఇప్పుడు నమ్మకమైన మంచి దాసుడైన, సోమరివాడైన చెడ్డ దాసుడైన ఇద్దరు దాసులే. మరి ఇద్దరు దాసులు ఉన్నారంటే ఒక యజమాని కూడా ఉన్నాడు. అతను ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఈ యజమాని ఎవరు? ఈ దాసులు ఎవరు? జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. బైబిల్‌లో యజమాని గురించి, దాసుల గురించి ఏమైనా చెప్పాడా అనంటే చెప్పారండి. కొత్త నిబంధనలోనే ఒక మాట మనం చూద్దాం. అది ఎక్కడో ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక చూడండి ముందు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. యజమానులారా, ఇది ఎవరికి చెబుతున్నాడు? భూమి మీద ఉన్న యజమానుల గురించి చెబుతున్నాడు. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. యజమానులారా అంటే భూమి మీద యజమానులు ఉన్నారు, దాసులు ఉన్నారు. ఈ దాసులు, ఈ యజమానుల గురించి ఆ రోజు ఎందుకు చెప్పవలసిన అవసరత వచ్చిందంటేనండి, ఈ రోజంటే ఇలాంటి వారు దాసులు, యజమానులు తక్కువ, కానీ పాత నిబంధన కాలంలో కానీ, క్రొత్త నిబంధన కాలంలో కానీ, యేసుక్రీస్తు వారి కాలంలో కానీ వీరు ఎక్కువగా మనకి కనిపిస్తుంటారు. మీ అందరికి గుర్తు చేస్తాను. యజమానుడు, దాసుడు అనంటే అబ్రహాము యజమానుడండి. అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకుకి వివాహ సంబంధం చూడటం కోసం ఎలియాజారుని రెబెకా దగ్గరికి పంపిస్తాడు. ఈ ఎలియాజారు ఎవరు? దాసుడనే బైబిల్లో ఉంది. ఎలియాజరు దాసుడు. ఇస్సాకు యజమానుడు. శారమ్మ యజమానురాలు. శారమ్మకున్న దాసురాలు గురించి మీకు తెలుసు. ఆవిడ పేరు హాగరు. ఆ రోజుల్లో యజమానులు ఉన్నారు, దాసులు ఉన్నారు. అలాగే పోతీఫరు మీ అందరికీ తెలుసు. పాత నిబంధనలో పోతీఫరు అతనికి దాసుడిగా అమ్మివేయబడిన వ్యక్తిగా మనకి యోసేపు కనిపిస్తుంటాడు. అంటే ఆ రోజుల్లో దాసులు, యజమానులు కామన్ గా మనకి కనిపిస్తున్నారు. దేవుడు కూడా ధర్మశాస్త్రంలో దాసుల గురించి, ఆ యజమానుల గురించి కూడా చాలా ఆజ్ఞలు కూడా జారీ చేశాడండి. దాసులు ఎలా వ్యవహరించాలో, వారి పట్ల యజమానులు ఎలా వ్యవహరించాలో, వారికి ఏమైనా సరే ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ ఇబ్బందులు ఎలాంటి పరిష్కారాన్ని వాళ్ళు వెతుక్కోవాలో అనే విషయాలు కూడా దేవుడు వారికి క్లియర్ గా చెప్పటం జరిగింది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏది చెప్పినా అప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి వారికి ఉదాహరణలు చెబుతూ వచ్చేవారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు అన్నాడు. అంటే పక్షిని చూపిస్తే పాఠం అర్థమవుతుంది, అంతే కదా. అలాగే ఒక విత్తనం గురించి చెప్పాడు, విత్తనాన్ని చూపిస్తే వీళ్ళకి పాఠం అర్థమవుతుంది. ఆవగింజ గురించి చెప్పాడు, చూపిస్తే పాఠం అర్థమవుతుంది. అలాగే పులిసిన పిండి గురించి చెప్పాడు, అది చూపిస్తే పాఠం అర్థమవుతుంది. అలాగే దాసుడు, యజమానుల గురించి కూడా మీకు అర్థం కావాలంటే ఈ లోకంలో ఉన్న దాసులు, ఈ లోకంలో ఉన్న యజమానుల గురించి కూడా మీకు చెబితే పాఠం అర్థమవుతుందని దేవుడు యజమానుడి గురించి, దాసుడి గురించి, ఆ యజమానుడు ఇచ్చిన తలాంతుల గురించి చెప్పటం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. అందుకే ఒకప్పుడు వెండితో కూడా దాసులను కొనేవారు. అబ్రాహాము కూడా తన పనివారిని దేనితో కొన్నాడు అని అంటే వెండితో కొన్నాడు అని మనకు కనిపిస్తుంది. ఆదికాండము చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 27వ వచనం. అతని ఎంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును. అంటే అప్పుడు మనుష్యులు కొనబడ్డారు, ఇప్పుడు కొనబడేది వస్తువులే కదా అండి. మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఫోన్ మనం కొంటున్నాం, మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఫోన్కి స్టాండ్ కొంటున్నాం, మన అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక బల్బు కొంటున్నాం, ఒక టీవీ కొంటున్నాం, ఒక బైక్ కొంటున్నాం, ఒక కారు కొంటున్నాం. ఇప్పుడు వస్తువులు ఏదైనా మనం కొంటున్నాం, కానీ మనుషుల్ని కొనటం ఏంటి? అవును, మరి అప్పుడు కాలంలో మనుషుల్ని కూడా కొన్నారు. ఆ మనుషుల్ని కొని వారితో పనులు చేయించుకునేవారు. పొలాలను దున్నించేవారు, గొర్రెలు కాయించేవారు, తర్వాత ఎరువులు వేయించేవారు పొలాలకి, ఆ తర్వాత నీళ్లు తోడించేవారు. ఈ పనులన్నీ జరగాలంటే పశువుల మందలను చూసుకోవాలి. పశువుల మందలే కదండి ఆ రోజుల్లో ఏమంటారు ధనం అంటే.
ఆ రోజుల్లో గొర్రెలు, గొడ్లు, మేకలు, ఒంటెలు, గాడిదలు, గాడిద బొమ్మలు ఇవన్నీ కూడా కదండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు వీటన్నిటిని చూసుకోవాలి కదా! వాటన్నిటికి పాలు పితకాలి. వాటన్నిటిని పాలు తీసుకురావాలి. ఆ తర్వాత ఎన్నో రకాల వ్యవసాయ పంటలు చేయాలి. ఆ వ్యవసాయంలో నుంచి వచ్చిన ధాన్యాలన్నిటిని వీళ్ళు సమకూర్చాలి. అప్పట్లో ఏమైనా మిషన్స్ ఉన్నాయా? అప్పుడేం మెషిన్‌లేమి లేవు. మనుషులే మిషన్‌లా పనులు చేసి చెమటూర్చి కష్టపడేవారు. కాబట్టి ఆ మనుషుల్ని అప్పటి కాలంలో కొనేవారు. ఇంకొక మాట దీన్ని సపోర్ట్ చేసి ఇంకొక మాట మనం చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 44 వచనం. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతేనే దాన్ని తినవచ్చును. దేవుడేదో తినమని చెప్పాడు. అది ఎవరు తినాలో చెబుతున్నాడు. ఎవరు తినాలో, ఎవరు తినకూడదో అదంతా చెబుతున్నాడు. అది మనకి ఇప్పుడు అది ఔట్ ఆఫ్ టాపిక్ అయితే, ఇప్పుడు అక్కడ చెప్పబడిన ఒక విషయం మన టాపిక్‌కి కావాల్సింది ఏంటంటే, వెండితో కొనబడిన దాసుడు. దాసుడు. ఈ దాసుడు ఎలా కొనబడ్డాడు? వెండితో. అంటే కొనబడ్డాడా? కొనబడ్డాడు. ఇదంతా వింటుంటే మనకి క్రొత్త నిబంధనలో కొనబడినట్టు మనకేదో గుర్తు రావాలి. విలువ పెట్టి కొనబడ్డామనే మాట మీకు అందరికీ గుర్తు రావాలి. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా పాటలోనికి వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే వెండితో కొనబడిన దాసుడు అని అంటున్నాడు. అంటే పాత నిబంధనలో దాసులనే వారు మనుషుల్ని యజమానులనే వారు మనుషుల్ని కొనుక్కొని వారి ద్వారా పనులను జరిగించుకునేవారు. అంటే ఇప్పుడు ఈ విషయం యేసుక్రీస్తు చెబుతున్నప్పుడు కూడా ఒక యజమానుడు, వెండితో కొనబడిన దాసులు, ఆ దాసులకి 5 తలాంతులు ఇచ్చాడు. ఇంకో వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు. ఇంకొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. తలాంతులు ఇస్తే వాళ్ళు కొంతమంది 5 ఇచ్చినవారు 5కి 5 సంపాదించారు. 2 ఇచ్చినవాడు 2కి 2 సంపాదించాడు. 1 ఇచ్చినవాడు కప్పెట్టేశాడు. ఇదంతా కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు దాసుల గురించి మనకు అర్థమైతే, యజమానుల గురించి కూడా పాత నిబంధనల విషయాలు మనకు అర్థమైతే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో కొలస్సీ పత్రికలో చెప్పిన మాట ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం అన్నమాట. ఇప్పుడు చూడండి మరలా ఒకసారి అది. యజమానులారా అంటే ఈ లోకంలో ఉన్న యజమానులు మీరు ఉన్నారు కదా, మీరు దాసుల్ని మీరు వెండితో కొన్నారు కదా అని అంటున్నాడు. చూడండి. యజమానులారా పరలోకములో మీకును యజమానుడున్నాడని ఎరిగి, యజమానికే యజమాని. నువ్వే నీ దాసులకి యజమాని అనుకుంటున్నావు, కానీ నువ్వు కూడా దాసుడివే. ఎవరికి? నేనెక్కడ దాసుడిని, నేను యజమానుని అని అనుకుంటున్నావా? లేదు లేదు, నువ్వు దాసుడివి. ఎవరికో తెలుసా? నిన్ను కొన్నవానికి నువ్వు దాసుడివి. ఇదేంటి విచిత్రంగా ఉంది కదా అండి. ఇదేంటి విచిత్రంగా ఉందని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఒకప్పుడు దాస్య గృహమైన ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల్ని దేవుడు విడిపిస్తే వారు విడిపింపబడిన వారు కదా, స్వతంత్రులు కదా. అయితే దేవుడు వారితో ఏమంటాడు తెలుసా? మీరు నాకు దాసులు అని అంటాడు. మీరు నాకు దాసులు అంటాడు. ఇదేంటి? దాసులుగా ఉన్న మమ్మల్ని విడిపించావు, మరలా మమ్మల్ని దాసులుగా చేసుకున్నావు ఏంటంటే, మిమ్మల్ని విడిపించిందేమో ఐగుప్తు దాస్యపు నుంచి. ఇప్పుడు మీరు వచ్చి చేయవలసింది ఏంటంటే నా ఆజ్ఞలు పాటించడంలో మీరు దాసులు. నా ఆజ్ఞలు పాటించటానికి నేను మీకు ఆజ్ఞలు ఇచ్చాను కాబట్టి నేను మీకు యజమానుడను అని దేవుడు వారికి యజమానుడికి ఎలాగైతే ఉన్నాడో, ఇక్కడ కూడా క్రొత్త నిబంధనలో యజమానుడు పరలోకంలో ఉన్నాడు అంటున్నాడు. ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు. ఎవరికి? మీకును వారికంటే మీకెవరైతే దాసులు ఉన్నారో ఆ దాసులకి. మీరే మీ దాసులకి యజమానులు అనుకుంటున్నారేమో, మీకు మీ దాసులకి కలిపి ఇద్దరికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడని. నువ్వు చదవకమ్మా. యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై. అంటే ఇప్పుడు పక్షపాతం లేని ఒక యజమానుడు పరలోకములో ఉన్నాడు. ఇందాక కొలస్సీ పత్రికలో చదివినప్పుడేమో యజమానుడు, ఇక్కడ మనం చదువుతున్నప్పుడేమో యజమానులకి యజమానుడు కాదు, ఆ యజమానులు కూడా దాసులు కూడా ఇద్దరికి కలిపిన యజమానుడు. ఆయన పక్షపాతం లేని ఈ యజమానుడని ఇంకా క్లియర్ గా మనకి కనిపిస్తే, ఈ యజమానుడు ఎవరు 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 అని అనుకుంటున్నారా?
చూడండి. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూస్తే మనకి క్లియర్ అవుతుంది. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె క్రీస్తునకు వలె క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. అంటే శరీర విషయంలో మీ యజమానులు మీకుంటే, ఇప్పుడు ఆత్మ విషయంలో ఎవరన్నమాట యజమాని? క్రీస్తు. ఆత్మ విషయంలో యజమాని క్రీస్తు అంటే ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు అని మనందరికి తెలుసు. తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. పరలోకంలోను, భూలోకంలోను, పాతాళలోకంలోను 3 లోకాల మీద అధికారిగా ఆయన ఉన్నాడు అని, ముల్లోకాధికారి అని ఆయన గురించి మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు పరలోకమందున్న యజమానుడు ఎవరన్నమాట మనకి? యేసు ప్రభువు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు ఏం చేశారన్నమాట? తలాంతులను ఇచ్చారు. యేసు ప్రభువు మనందరికీ కూడా ఏం చేశారు అనంటే, పాటించండి, ఇవి చేయండి, అవి చేయండి, సత్క్రియలు చేయండి అని ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ఆయన మనకి పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు పరలోకమందున్న యజమాని యేసు ప్రభువు అయితే, ఆయన గురించి ఇంకొక మాట ఉంది, శిరస్సు. సంఘానికి శిరస్సు యేసు ప్రభువు. ఇప్పుడు యేసు ప్రభువు గురించి మాట్లాడితే ఆయన యజమానుడైనప్పుడు, ఇక దాసుల గురించి ఆలోచన చేస్తే మనం దాసులమేనా అని అనుకుంటున్నారా అండి? నిజంగా మనం దాసులమండి. ఏ రకంగా ఎలా దాసులము అనంటే, శరీర సంబంధమైన దాసుల గురించి దీని గురించి మనం ఆలోచన చేయకండి. ఇంకొక మాట మీ అందరికి చెప్పాలి. గుర్తు చేస్తున్నాను. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా. ఈ యోధా గారు యేసుక్రీస్తుకు దాసుడు. ఇదేంటండి? యేసుక్రీస్తుకు దాసుడు ఏంటండి? యేసు ప్రభువేమో నా సహోదరులారా అని చెప్పి ఆయన ఈ లోకంలో మనల్ని పరిచయం చేసి వెళ్ళారు. మనమేమో దాసులు అని అంటున్నామేంటి? ఈయనేంటి యేసుక్రీస్తుకు దాసుడిని అంటున్నాడు. ఇంతకీ ఈ యోధా ఎవరు? ఇంకా క్లారిఫికేషన్ వస్తే ఇంకా మనకు షాక్ అవుతుంది. ఈ నిజంగా యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు ఏమైనా ఈయన వెండితో పెట్టి కొన్నాడా? లేకపోతే ఈయన ఏమైనా యేసుక్రీస్తు వారికి ఏమైనా దగ్గర అవుతాడా అనే విషయంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే క్లియర్‌గా ఇక్కడ ఉన్నది ఏంటంటే, యాకోబు సహోదరుడు అంటున్నాడు. యాకోబు సహోదరుడు. ఈ యోధా గారు ఒకవేళ ఇస్కరియోతు యోధా గారే అని అనుకుంటే, ఇస్కరియోతు యోధా ఎక్కడున్నాడు? ఊరేసుకొని చనిపోయాడు. అంటే నో ఛాన్స్ టు థింక్ దట్ ఈస్ నాట్ ఇస్కరియోత్ యోధా. అంటే అతను ఇస్కరియోతు యోధా కాదు. మరి ఎవరన్నమాట? యోధా గారే. మరి ఏ యోధా గారు ఈయన? ఏ యోధా గారు? ఈయన ఏ యోధా గారు? యాకోబు సహోదరుడైన యోధా. ఇంతకీ యాకోబు అని అంటున్నాం కదా! ఈ యాకోబు కూడా ఏమైనా తన గురించి తాను చెప్పుకున్నాడా? ఒకసారి చూద్దామా? ఈ యాకోబు గారు కూడా ఏమని చెప్పుకున్నాడో ఒకసారి మనం చూద్దామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఇక్కడ కూడా ఏమని వ్రాయటం జరిగింది? దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఇప్పుడు ఈ యాకోబు గారు కూడా ఎవరు? అంటే యేసు ప్రభువు అటు యోధాని, ఇక్కడున్న ఈ యాకోబు గారిని ఎప్పుడండి వెండితో కొన్నాడు? మనం ఇస్కరియోతు యోధా వెండితో కొన్నట్టు యేసు ప్రభువుని తెలుసు కదా! 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువుని అమ్మేశాడని, యేసు ప్రభువుని ఇస్కరియోతు యోధా వెండి నాణ్యాలు కోసం అమ్మేశాడని మనకు తెలుసు. కానీ యేసు ప్రభువు ఎప్పుడైనా తనకు శిష్యులుగా ఉండటం కోసం ఎవరినైనా వెండితో కొన్నట్టు మనకు తెలుసా? ఫాలో మీ అంటే ఫాలో అయిపోయారన్నట్టు మనకు తెలుసు. పేతురు, యాకోబు, ఆంద్రెయ, యోహాను నన్ను వెంబడించండి అంటే వాళ్ళందరూ వెంబడించారు అని. మత్తయ్య నువ్వేంటి ఇక్కడ సుంకపు మెట్టు దగ్గర ఉన్నావు? నేను నీకు పరలోక రాజ్యాన్ని పరిచయం చేయబోతున్నాను రా. పరలోకంలో చోటు దొరుకుతుంది రా. నువ్వు నాకు శిష్యుడిగా ఉంటావురా, అపోస్తలుగా ఉంటావురా అంటే ఆయన్ని తీసుకుని వెళ్ళినట్టు మనకు తెలుసు. కానీ వెండితో కొని మరి ఎవరినైనా తీసుకుని వచ్చాడా? లేదు. కానీ వీళ్ళు దాసులే. ఇంతకీ వీరు ఎవరో తెలుసా? షాక్ అవుతారు. ఎవరో తెలుసా? స్వయంగా మరియమ్మకు పుట్టిన పిల్లలు. అంటే యేసు ప్రభువు వారేమో మరియమ్మ కన్యకగా ఉన్నప్పుడు మరియమ్మ గారికి పుట్టారు. వీరేమో
మరియమ్మకి యోసేపు గారితో వివాహమైన తర్వాత పుట్టారు. ఎవరు? ఈ యాకోబు, ఈ యోధ. ఇది ఎక్కడుందండి కొత్త బోధ అనుకోకండి, చూపిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? అవును కరెక్టే, అవును కరెక్టే అని అంటాం మనం అయితే. అవును. ఆ యాకోబు, యోసేపు, సీమోను, యూద అనువారు ఇతని సోదరులు కారా? ఇందులో మనం చూసిన యాకోబు ఉన్నాడా? ఉన్నాడు. ఇందులో మనం చూసిన యూదా ఉన్నాడా? ఉన్నాడు. యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళైన వీరు యేసుక్రీస్తుకి దాసులేంటండి? షాకింగ్ గా లేదు? తమ్ముళ్ళు ఎప్పుడు మారారు అనుకుంటున్నారా? మారిపోయారండి వాళ్ళు. యేసుక్రీస్తు వారు తిరిగి లేవటమే వారు మారిపోయారు. మా అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము 14వ వచనం. వీరందరును, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు. ఎవరి తల్లి అయిన మరియా? యేసు తల్లి అయిన మరియయు, ఆ ఆయన సహోదరులను. అంటే తల్లి అయిన మరియా అంటే యేసుకి, ఆయన సహోదరులు అంటే ఇప్పుడు ఆయన ఎవరు? యేసు. అంటే యేసు సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళలో కూడా కొంత ఇద్దరు మనకు కనిపిస్తున్నారు. మరి వీరు కూడా మారి ప్రార్థన కూడా చేస్తున్నారు అని అంటే ఆశ్చర్యమే కదా అండి. ఒకప్పుడు బ్రతికుండగా మారలేదు, యేసు చనిపోయిన తర్వాత మారిన దాఖలాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు తమ్ముళ్ళు కూడా దాసులు ఎలా అయ్యారు? అంటే ఇక్కడ విషయం తమ్ముళ్ళను కూడా వెండితో కొని వాళ్ళతో ఏవైనా బానిసత్వాలు పెట్టుకున్నాడని కాదండి. దాసుడు అంటే ఏంటో తెలుసా? యజమానుడు చెప్పిన ప్రతి మాట వింటాడు అని, యజమానుడి మాటని గౌరవిస్తాడు అని, యజమానుణ్ణి మన్నిస్తాడు అని. మన్నించటం అంటే అక్కడ అర్థం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 18వ వచనం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. యజమానుని మన్నించువాడు ఘనత నొందును. ఘనత నొందే దాసుడు. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? మన్నిస్తున్నాడు. మన్నింపు, మన్నించటం అంటే ఏంటంటే రెండు అర్థాలు కూడా ఉన్నాయండి ఇందులో. ఒకటి క్షమించటం అని వస్తుంది, రెండవది గౌరవించటం అని కూడా అర్థం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యజమానుణ్ణి క్షమించటం అయితే కాదు, అది మీనింగ్లెస్ గా మనకు అనిపిస్తుంది. ఇంకొక రెండో అర్థం అయితే మనకి బాగా భావానికి కూడా సరిపోతుంది. అదేంటి? గౌరవించటం. అంటే ఇప్పుడు యజమానుని గౌరవించే దాసుడు ఏమవుతాడట? ఘనత నొందుతాడు. యజమానుని మన్నించువాడు ఘనత నొందును. అంటే ఇప్పుడు ఇటు యాకోబైనా ఇటు యోధా గారైనా అన్నయ్యని మన్నిస్తున్నారు, అంటే గౌరవిస్తున్నారు. ఆ రకంగా వీరు దాసులయ్యారు. అంతే తప్పితే స్వయంగా శరీర రీత్యా దాసరికం అయితే ఇది కాదండి. ఇప్పుడు వీరిరువురే కాదండి, పౌలు గారు కూడా తన పత్రికలో దాసుడనే చెప్పుకున్నారు. అది కూడా ఒకసారి మీరు చూడండి, పౌలు గారు కూడా ఏం చెప్పుకున్నారో. రోమా పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును. రోమపత్రిక అంటే ఎవరు రాశారు? పైన మనకు కనిపిస్తుంది, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక అని పెద్దగా ఉంది. అంటే ఇప్పుడు పౌలు గారు రాసిన ఈ పత్రికలో తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆ రోమా సంఘానికి ఏమని చెప్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు దాసుడును అని అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారే కాదు, పౌలు గారి కంటే ముందే అపోస్తలుడైన పేతురు గారు కూడా ఏమని చెప్పుకుంటున్నాడు తెలుసా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ కూడా ఏముందో చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు. మళ్ళా పేతురు అంటే ఏ పేతురు అనుకునేరు? నేను ఆ అపోస్తలుడైన పేతురునే, సీమోను పేతురునే అంటున్నాడు. యేసుక్రీస్తు దాసుడును అంటున్నాడు. యేసుక్రీస్తు దాసుడు యోధ, యేసుక్రీస్తు దాసుడు యాకోబు, యేసుక్రీస్తు దాసుడు పౌలు, యేసుక్రీస్తు దాసుడు పేతురు. ఇప్పుడు మీరు నేను మనమందరం ఎవరమి? నేను దాసుని కాదండి, నేను ఎవరినో పెద్ద వర్గపు వాడినండి, నేను ఫలానా నీచపు వాడిని కాదండి అని కాదండి. అక్కడ దాసుడు అనంత మాత్రాన విలువ తగ్గిస్తున్నాడని కాదు. దాసుడు అనంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు.
యజమానుణ్ణి గౌరవించేవాడు. యజమాని ప్రతి మాటకు లోబడి దానిని తూచ తప్పకుండా చేసేవాడు. ఏ పనైతే అప్పచెప్పాడో ఆ పనిని నమ్మకంగా చేసేవాడు. 5 ఇచ్చి సంపాదించమన్నాడు కాబట్టి 5కి 5 సంపాదించేవాడు. 2 ఇచ్చి సంపాదించమన్నాడు కాబట్టి 2కు 2 సంపాదించేవాడు. 1 ఇచ్చి సంపాదించమన్నాడు కాబట్టి 1కి 1 సంపాదించేవాడు. వీరండి నమ్మకమైన మంచి దాసులు. అంటే పేతురు గారు నమ్మకమైన మంచి దాసుడు. యోధా గారు నమ్మకమైన మంచి దాసుడు. యాకోబు గారు నమ్మకమైన మంచి దాసుడు. పౌలు గారు నమ్మకమైన మంచి దాసుడు. ఎన్ని సంఘాలు కట్టాడండి, ఎన్ని సంఘాలు నిలబెట్టాడండి, ఎంతమంది అన్యులను మార్చాడండి. సామర్థ్యం కంటే ఎక్కువగా పనిచేసిన సంఘాలు బైబిల్లో మనకి ఎన్ని కనిపిస్తున్నాయండి. అంటే ఈరోజు మనమందరము కూడా ఎవరమన్నమాట సంఘంగా పిలువబడుతున్నాము అనంటే మనం దాసులము, క్రీస్తుకు దాసులము. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. ఇంకొక మాట మనం చూద్దాం. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏముందో చూడండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదము ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. నేను కాదు అనుకోకండి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అంటే ఏంటో తెలుసా? నువ్వు ఒప్పుకుని మరీ బాప్తిస్మం తీసుకున్నావు. నీకు మాట తప్పుతావనే తెలిసే అయ్యగారు నిన్ను బాప్తిజం ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు మరీ అడుగుతారు. ఏమన్నా తెలుసా? అమ్మ, ప్రభువుని రక్షకుడని విశ్వసించావా? అయ్యా, నువ్వు నోటితో ఒప్పుకుంటున్నావా అని అడుగుతారు. ఎందుకు? తర్వాత మీరు ఒప్పుకోవట్లేదు, అది కాదు ఇది కాదు అంటారేమో అని. ఒకప్పుడంటే టెక్నాలజీ లేదు కాబట్టి చలామణి అయిపోయింది. ఇప్పుడు వీడియోలు కూడా తీసుకుంటున్నాం మేము. ఎందుకో తెలుసా? రేపొద్దున మాట మారుస్తారు మీరు. ఎందుకంటే మనుషులు నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు కాబట్టి, సోమరులైన చెడ్డ దాసులు అవుతున్నారు కాబట్టి. ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏమంటున్నాం మేము? యేసు ప్రభువుని ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటున్నావా అని అంటున్నాం. అంటే ఇప్పుడు ప్రభువు అంటే ఏంటన్నమాట? రాజు. ఆయన నువ్వు రాజు అని ఒప్పుకున్నావు అంటే అర్థం ఏంటన్నమాట? నీ ఏలిక. నీ ఏలిక అని ఒప్పుకున్నావు అంటే ఏంటన్నమాట? ఆయన చెప్పింది నేను చేస్తాను అని. ఆయన చెప్పింది నువ్వు చేస్తాను అని ఒప్పుకున్నావు అంటే నువ్వు ఆయనకి ఎవరన్నమాట? దాసుడవు అని. ఇప్పుడు దాసుడు అని ఒప్పుకున్నావంటే ఇప్పుడు ఎవరు? కొలసి పత్రిక 3వ అధ్యాయం ఇప్పుడు 25 వచనం 24 వచనం చదివినట్టుగా మీరు క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చింది ఎవరికి? 2 తలాంతులు ఇచ్చింది ఎవరికి? 1 తలాంతు ఇచ్చింది ఎవరికో తెలుసా? సంఘానికే ఇచ్చాడు, కానీ అన్యులకు ఇవ్వలేదు. పరలోక రాజ్యం అన్నాడు అక్కడ. పరలోక రాజ్యంలో అనంటే ఇప్పుడు సోమరువైన చెడ్డ దాసులు అంటే నేను కాదండి, అన్యుల గురించి చెబుతున్నాడండి, ఇంకా మారని వారి గురించి చెబుతున్నాడండి, ఇంకా నమ్మకంలోనికి రాని వారి గురించి చెబుతున్నాడండి, ఇంకా పాపంలో బ్రతుకుతున్న వారి గురించి చెబుతున్నాడండి అనుకోకండి. క్రీస్తులో ఉంటూ కూడా దాసులను ఒప్పుకుంటూ కూడా ఏ పని చేయకుండా ఉండే సంఘం గురించే చెప్పిన మాట అది. ఏ పని చేయకుండా, ఏ పాట పాడకుండా, ఏ ప్రార్థన చేయకుండా, ఏ వారం ఆరాధనకు రాకుండా ప్రతిసారి నీరసం అని, దగ్గని, జలుబని, జ్వరం అని ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయిపోతున్నారు చూడు ఆరాధనలకి. వారందరూ ఎవరు? క్రైస్తవులుగా ఉండి ఎస్కేప్ అయిపోతున్న వారి గురించి చెప్పిన మాట ఇది. సోమరివైన చెడ్డ దాసుడా అని అంటున్నాడు. అంటే చెడ్డ దాసుడా అంటే దాసులందరూ క్రైస్తవులే. అలాగని మంచు దాసులు కూడా ఎవరు? వాళ్ళు క్రైస్తవులే. అన్యుల ప్రస్తావన కాదు ఇది. సంఘంలో ఉన్న వారి గురించే ప్రాముఖ్యంగా మనకి చెబుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి మనం ఎంతైనా సరే మనల్ని మనం సరి చేసుకుని దేవునిలో బ్రతకవలసిన అవసరత, మనకున్న తలాంతులను బట్టి అంతకంటే ఎక్కువగా సంపాదించవలసిన అవసరత, మనం ఏదో ఒకటి చేసి దేవుని నామాన్ని మహిమపరచవలసిన అవసరత చాలా ఉంది. ఎంతైనా కాదు, చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు వెండితో కనబడిన వారు యజమానులను గౌరవించి మన్నించి వారు యజమానుల పట్ల గౌరవంగా బ్రతికితే వారు ఘనత నొందుతారు అనుకున్నప్పుడు, ఈ రోజు విలువ పెట్టి కొనబడిన మీరైనా నేనైనా
క్రీస్తుకు వన్నె తెచ్చే వారముగా మారితే మనం ఇంకెంత ఘనత పొందుతాము. మనం వెండితో కాదు, విలువ పెట్టి కొనబడ్డాం అంటున్నాడంటే అది ఏ విలువ, ఎంత విలువ తెలుసా? ప్రాణము. ప్రాణము అంటే ఒక విషయం చెప్పమంటారా? ఒక వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తల్లిదండ్రులు డాక్టర్లతో ఏమంటారో తెలుసా? నా తల తాకట్టు పెట్టైనా సరే నా కొడుకుని నేను బ్రతికించుకుంటాను. మీ చేతనైనంత వైద్యాన్ని మీరు అందించండి డాక్టర్ గారు. మీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను డాక్టర్ గారు. నా బిడ్డను బ్రతికించండి. నా బిడ్డను బ్రతికించండి. అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవటం కోసం నువ్వు ఎన్ని కోట్లైనా అప్పు చేస్తావు. ఎన్ని లక్షలైన అప్పులు చేస్తున్నావు. ఎన్ని వేల రూపాయలైన అప్పులు చేస్తున్నావు. అంటే డబ్బు ముఖ్యమా నీకు ప్రాణం ముఖ్యమా అని అడిగితే ప్రాణం ముఖ్యం అని చెబుతున్నావు. ఇప్పుడు అదే ప్రాణాన్ని యేసుక్రీస్తు వారు నాకు ప్రాణం ముఖ్యం కాదు, నాకు సంఘం ముఖ్యం అని మన కోసం ప్రాణం పెట్టేశాడు. అంటే ఇప్పుడు విలువ కాదా అది చెప్పండి. విలువ పెట్టి, రక్తాన్ని పెట్టి, తన ప్రాణాన్ని పెట్టి మనల్ని తన మాటలు చెప్పేటట్టుగా తన మాటలు వినేటట్టుగా మనల్ని దాసులుగా చేసుకున్నాడు. అందుకే విలువ పెట్టి, ప్రాణము, రక్తాన్ని పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. కొరింథీ పత్రిక చూడండి ఇప్పుడు ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి మనం ఇక్కడ చదువుకుంటున్నాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. ఈ విలువ ఏ విలువ అని 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుడిని మహిమపరచుడి. అంటే యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా కొన్నాడంటే రక్తంతోనే కొన్నాడని మనకు తెలుసు, రైట్. అయితే ఇప్పుడు అదే అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా కాకుడి. అంటే ఇప్పుడు మన క్రీస్తుకు దాసులమై ఉండాలి, మనుషులకు దాసులు అవ్వకూడదనే విషయం మనకి ఇక్కడ చెబుతున్నాడు. మరి మనుషులకు దాసులు అంటే వీళ్ళెవరో తెలుసా? అస్తమాటు భార్య 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 అని భార్య వెనకాల వెళ్ళిపోయి దేవుని దగ్గరికి రాకుండా ఉంటారు చూడండి, వారు భార్యకి దాసులు అన్నమాట. అస్తమాటు మా భర్త మా భర్త మా భర్త మాట కూడా వినాలి కదండి. నా భర్తని దేవుడు శిరస్సు అంటున్నాడు కదా, పురుషుణ్ణి గౌరవించమంటున్నాడు కదా, వండి పెట్టమంటున్నాడండి. నా భర్త సంఘానికి వెళ్ళొద్దు అంటున్నాడండి, కాబట్టి నేను ఈరోజు రాలేనండి, కాబట్టి నేను రాలేను, పాస్టర్ గారు ఏమనుకోకండి అంటారు కదా. అంటే వారు ఎవరికి దాసులు? భర్తకు దాసులు. ఇంకొంతమంది పిల్లలకి దాసులు ఉన్నారండి. తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగితే అది ఇస్తారు. ఫోన్ కొనమంటే ఫోన్ కొంటారు, బైక్ కొనమంటే బైక్ కొంటారు, కారు కొనమంటే కారు కొంటారు, చదువుకుంటారంటే చదివిస్తారు, అది కొనమంటే అది కొంటారు, ఇది కొనమంటే ఇది కొంటారు, డ్రెస్సింగ్ అని, షాపింగ్ మాల్ అని, అదని ఇదని, జూ అని, పార్క్ అని, పిక్నిక్లు అని అన్నిటికీ పిల్లల్ని తీసుకుని వెళ్తారు. కానీ వాక్యం నేర్పించరు, దేవుని కోసం బ్రతకమని చెప్పరు, పాటలు నేర్చుకో అని చెప్పరు, ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పరు, అయ్యగారి దగ్గరికి వెళ్ళమ్మా సండే స్కూల్ అని చెప్పరు. ఇదంతా చెప్పట్లేదంటే వీళ్ళు పిల్లల దాసులు. తల్లిదండ్రులైనా ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లల దాసులు, భార్యకి భర్తల దాసులు, భర్తలకి భార్యల దాసులు, లోకంలో ఉన్న బాసులు, ఉద్యోగం ఎవరైతే ఉంటారో ఉద్యోగం చెప్పేవారు యజమానులు, వాళ్ళకి ఎంప్లాయర్స్ గా దాసులుగా ఉన్నారు. కానీ క్రీస్తు చెప్పే మాటలు వినలేకపోతున్నారు. హాలిడేలు మనం ఎక్కువ మన ఖర్చులకి, మన పనులకి, మన కోసం మన జాబులు చేసినప్పుడు మనకు హాలిడేలు తీసుకుంటాం. కానీ పలానా చోట 3 days 4 days మీటింగ్స్ ఉన్నాయి, ఈ రోజుల్లో మనం హాలిడేస్ అడిగితే మరలా మన అవసరం కోసం అడిగితే ఇవ్వరు కదా, మన అవసరాల కోసం హాలిడేస్ కానీ దేవుని కోసం హాలిడేస్ కాదు అనుకుంటాం మనం. అంతే కదండి. ఎప్పుడైనా లీవ్ పెట్టాలంటే ఆఫీసులో మనం ఏమనుకుంటాము? లీవా? పలానా రోజున పలానా వాళ్ళ పెళ్లి ఉంది, ఆ పెళ్లికి వెళ్ళాలంటే ఈ రోజు నేను ఈ మీటింగ్‌కి, ఈ రోజు ఈ కూటానికి, ఈ వర్షిప్‌కి నేను లీవ్ గనక చెప్పాననుకో, ఆ పెళ్లికి వెళ్ళలేను. కాబట్టి ఇప్పుడు నేను పెళ్లికి లీవ్ చెప్పాలంటే దీనికి నేను ఖచ్చితంగా అటెండ్ అయిపోవాలి ఆఫీస్‌కి. దేవుని పని మిస్ అయినా పర్వాలేదు, పెళ్లి మాత్రం మిస్ అవ్వకూడదు. దేవుని పని మిస్ అయినా పర్వాలేదు, బర్త్‌డే ఈవెంట్‌కి మాత్రం మిస్ అవ్వకూడదు. దేవుని పని మిస్ అయినా పర్వాలేదు, దేవుని పని మిస్ అయినా పర్వాలేదు, ఇంకేదైనా కోటాలు, సువార్తలు, వీధి సువార్తలు, అయ్యగారు పిలిచారు, పని ఉంది అని అంటే మాత్రం మనం
మిస్ మిస్ ఆటికి మాత్రం మిస్ అయిపోవచ్చు. అంటే ఆటికి మాత్రం మనం ఆఫీస్‌కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మాత్రం మన పనులు మనం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ అదే అంటున్నాడు. మీరు క్రీస్తుకి దాసులైతే మనిషికి దాసులు కాదండి. మనిషికి గనక దాసులైతే మాత్రం క్రీస్తుకు దాసులు అవ్వగలుగుతారా? కాబట్టి ఇప్పుడు మనం దాసులమైతే మనకి ఘనతొస్తది. క్రీస్తుకి దాసులైతే ఆయనకి దాసులుగా ఉండి ఆయనకి ఘనత వచ్చేటట్టుగా మనం చేస్తే మనకు కూడా ఘనత వస్తది. మరి మన ఘనత తెచ్చుకునే వారముగా ఉన్నామా? నరకానికి వెళ్ళిపోయే సోమరి వాడైన చెడ్డ దాసులుగా మనం ఉన్నామా? కాబట్టి మనల్ని మనం ఆలోచన చేసుకుని, మనం ఎలా ఉన్నాం? నమ్మకత్వాన్ని నిలవబెట్టుకోవాలని మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. చివరికి ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి, కానీ సమయాన్ని బట్టి కూడా మనం కొన్ని పాటించాలి. కాబట్టి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. మనం ఎంతవరకు నమ్మకత్వాన్ని వ్యక్తపరచాలి అని అంటే, మరణం వరకు నమ్మకంగా పని చేయాలి. మరణం వరకు దేవుని పనిలో ఉండాలి. మరణం వరకు మనం దేవుణ్ణి వదలకూడదు. కాబట్టి నమ్మకమైన మంచి దాసుడివా అనంటే మరణం వరకు నమ్మకంగా ఉండి మంచి దాసులు అవ్వాలి తప్పితే సోమరివైన చెడ్డ దాసులుగా మనం ఉండకూడదు. సోమరివైన చెడ్డ దాసులు కూడా క్రైస్తవ్యంలో ఉన్న వారి గురించి చెప్పాడు. కాబట్టి మనం క్రైస్తవ్యంలో ఉన్న వారమే. కాబట్టి మనం ఏ దాసులమి? సోమరివైన చెడ్డ దాసులమా? నమ్మకమైన మంచి దాసులమా? నమ్మకంగా మనం పని చేయాలి. మోషే నమ్మకంగా చేశాడు. యేసుప్రభు నమ్మకంగా చేశారు. అపోస్తులు నమ్మకంగా పనిచేశారు. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రారంభ శతాబ్ద సంఘం అందరూ నమ్మకంగా పనిచేశారు. ఈరోజు మనం కూడా నమ్మకంగా పనిచేసి దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనము నిలబెట్టుకోవాలి. మనం కూడా దేవునికి నమ్మకంగా ఉంటేనే ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. అంతకంటే గొప్ప మాట మనకి ఇంకేం కావాలి? కాబట్టి మనమందరం యేసుక్రీస్తుకు దాసులు. యేసుక్రీస్తు మనందరికి యజమానుడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. యేసుక్రీస్తు ప్రాణం ద్వారా మనం రక్షింపబడిన వారం. కాబట్టి మనకున్న టాలెంట్స్ ని మనం ఇప్పుడే ప్రూవ్ చేసుకోవాలి. పాట పాడగలిగితే పాడండి, పాడలేను అనకండి. వాక్యం చెప్పాల్సిన సందర్భం వస్తే చెప్పండి, చెప్పలేను అనకండి. నాకు ప్రసాద్ అన్నయ్య కాల్ చేసి, నాన్న నువ్వు చెప్పాలి అని నాకు చెప్పగానే, నేను చెప్తాను సరే అని ట్యూస్డే నేను క్లాస్ తీసుకుంటానన్నాను. అన్నయ్య చెప్పారు కాబట్టి నేను చెప్పాలని నాకు లేదు. నాకు చెప్పాలని ముందు నుంచే ఉంది కాబట్టి చెప్పాలని ఉంది. నాకు ఇలాంటి అవకాశాలు వస్తే మిమ్మల్ని అందరినీ బలపరచాలి, లోకమంతటిని బలపరచాలి, క్రైస్తవ్యం అంతటిని బలపరచాలని ఆ అవకాశం కోసం నేను ఎప్పుడు చూస్తున్నాను. నమ్మకత్వం నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది, నిలబెట్టుకున్నాను. అలాగే మీరు కూడా మీ నమ్మకత్వాన్ని నిలబెట్టుకునే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీరు నిలబెట్టుకుంటారా? పాడండి, వాక్యం చెప్పండి, ప్రార్థన చేయండి, సువార్తలు చేయండి, లోకంలోనికి వెళ్ళండి, అందరినీ మార్చండి, క్రైస్తవులుగా చేయండి, శిష్యులుగా చేయండి. కాబట్టి ఈ పనంతా మనం తీసుకుని మరణం వరకు నమ్మకంగా ఉందాం. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియజేస్తున్నాము. మాకు జన్మనిచ్చి మమ్మల్ని జీవింప చేస్తున్నందుకు, మా జీవితంలో మాకు రక్షణను ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. మీ మాటల్ని విన్నటువంటి మేమందరము మర్చిపోకుండా వాటిని పాటించడానికి సహాయం దయచేయండి. మీ మాటల్ని విన్న మేమందరం కూడా అనేకులకు అందించగలుగుటకు కూడా సహాయం దయచేయమని అడుగుతూ, నాకు ఎంతగానో అవకాశాన్ని ఇచ్చి పురుకొల్పి ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ, సంఘంలో వాక్యం విన్న మీ పిల్లలందరూ కూడా బలపడటానికి సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసుప్రభు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఓపికతో వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనం తెలియజేస్తున్నాను. అలానే మరి ముఖ్యంగా తండ్రి అయిన దేవునికి మనందరి పక్షమున వందనాలు, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.